నౌ ద కాల్ ఈజ్, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ఆత్రం ఏదైతే ఉందో, ఇదంతా మాయా, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆత్రం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని నేను ఏ విధంగా, ఈ నియో ప్లేటోనిస్టిక్ ఎస్కేపిజం నువ్వు విడిచిపెట్టి ఏ విధంగా నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి, ఇక్కడున్నటువంటి సంబంధాలపైన ఫోకస్. ఈ 2025వ సంవత్సరం, లెట్ మీ ఇన్వైట్ యూ టు లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ with this idea or with this ideology that your God or నీ ప్రభు, నీ రాజు, ఆయనకు నువ్వంటే ఇష్టం, నీ శరీరం అంటే ఇష్టం, ఆయన నిన్ను రూపొందించిన రూపురేఖలు ఆయనకి ఇష్టం, ఆయనకు నువ్వంటే చాలా ముద్దు, నీ సంబంధాలు ఇష్టం, నీ ప్రేమ ఇష్టం, నీ కుటుంబం ఇష్టం, నీ సమాజం ఇష్టం. ఆయన చేసినటువంటి ఈ భూమి ఆకాశములు అనే సృష్టిని ఆయన మంచిది 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 అన్నాడు. అందులో నిన్ను చాలా మంచిదిగా ఉంచాడు, మహిమతో నిన్ను ఆయన అలంకరించాడు. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నాం, బాబాయ్ ఎలా ఉన్నాడు, చిన్నమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నాడో, నా సంపాదన ఓకే బాగానే ఉంది, మరి నా సంబంధాల పరిస్థితి ఏమిటి, నా ఉద్యోగం బాగానే ఉంది, మరి నా ఊరు ఎలా ఉంది, నా ఇక్కడ సిటిజన్షిప్ బాగానే ఉంది, మరి అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు ఏమయ్యాయి. Let this 2025 be a invitation to you to live a global citizen's life. ఈ విశ్వైక లేకపోతే విశ్వమానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం, నీ సొంత వారి కోసం పరితపించే హృదయం, నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం, ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం, నీ జేబులలో నుండి నీ సంఘానికి, నీ సమాజానికి, నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం. ఇదంతా కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను, నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన, నీ పొరుగు వాడిపైన పెట్టుబడి, నీ సొంత వాడిపైన పెట్టుబడి. నేను ఒకరికి ఒక 11 సంవత్సరాలు ఏమీ లేనప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఉద్యోగం ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకానొక రోజు ఏం జరిగింది అని అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర హీ వెంట్ అండ్ జాయిన్డ్, స్టార్టెడ్ వర్కింగ్, అండ్ దట్ హర్టెడ్ మై బిజినెస్ అ లాట్. ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి సంబంధాలు ఉంటాయి. కానీ దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ టు హేట్ హిమ్, దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ ఆర్ ఎనీ వారంట్ టు రిజెక్ట్ హెల్పింగ్ అదర్స్. ఈ 2025 మీరు అలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా, మీ బ్యాక్ బైటింగ్ గుండా, మీ వెనకే గోతులు తవ్వుతున్న వారిని చూసి నిరుత్సాహపడకుండా, దెర్ ఇస్ స్టిల్ హోప్ ఇన్ దిస్ వరల్డ్. ఒక వ్యాపారంలో నీకు వచ్చినటువంటి ఒడుదుడుకులు, ఒక పనిలో నీకు ఎదురైనటువంటి సవాళ్లు మిమ్మల్ని వెనక్కి గుంజకుండా, ఈ ప్రపంచాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు, అందులో నేను ఒక ఛానల్ అన్నటువంటి దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళాలి, ఆ వాగ్దానాన్ని మీరు తీసుకోవాలి అని ఆశపడుతున్నాను. బికాజ్ ఎందుకు అనంటే, నిన్నటి నుంచి మనం చూస్తున్నట్టుగా హీ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ఆయన అన్నిటినీ, సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. అందులో నువ్వు ఉన్నావు, నీ వ్యాపారం ఉంది, నీ ఉద్యోగం ఉంది, నీ అమెరికా డ్రీమ్ ఉంది, నీ ఇండియా రూట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్కటిని ఆయన నూతన పరుస్తున్నాడు. ఇది 2వ గుదిబండ. 3వ గుదిబండ బాధ్యత లేని భక్తి. మొదటిది మతపరమైనటువంటి ఆలోచన విధానం, 2వది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం, 3వది బాధ్యత లేని భక్తి. కొన్నిసార్లు మనం నమ్ముకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి భక్తి మనల్ని వాగ్దానాలు తీసుకోకుండా చేస్తుంది. భక్తి మంచిదే,
ఆరాధన మంచిది, చప్పట్లు కొట్టడం మంచిది, సంగీతం మంచిది, నృత్యం నాట్యం మంచిది, ఇవన్నీ మంచివే. కానీ ఇవన్నీ బాధ్యతతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ బాధ్యత. ఈ 2025వ సంవత్సరం ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా ప్రోత్సహించటం ఏమిటి అని అంటే, బాధ్యత కలిగి ఉండండి. నీ బాధ్యత నువ్వు వస్తున్నటువంటి స్థానిక సంఘంలో ఏంటి, నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఏమిటి, నీ బాధ్యత నువ్వు నివసిస్తున్న నీ నైబర్హుడ్ పట్ల ఏమిటి, నువ్వు ఉంటున్నటువంటి నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాడి పేరన్నా తెలుసా నీకు? నీ నైబర్హుడ్లో ఎన్ని పీపుల్ గ్రూప్స్ బ్రతుకుతున్నాయి అన్న ఆలోచన, స్పృహ నీకుందా? నీ నైబర్హుడ్లో జరుగుతున్న బిజినెసెస్ పట్ల నీ బాధ్యత, ఈ దేశపు ఎకానమీ పట్ల నీ బాధ్యత. కొత్తగా వచ్చినటువంటి